వావ్, అటు సీ ఇటు సీ, మధ్యలో దారి, అండ్ దట్ ఈస్ సువర్ణదుర్గ ఫోర్ట్. Good morning guys, welcome back to another day of my all India road trip. Also good morning from Guhagar. Good morning from Guhagar beach. ఈరోజు అయితే గుహాగర్ బీచ్ నుంచి నేను మూవ్ అయిపోతున్నాను. బీచ్ విజిట్ అయితే అయిపోయింది, నైట్ స్టే అయితే అయిపోయింది. ఇట్ వాస్ గుడ్. నిన్న నైట్ కూడా బీచ్లోకి వెళ్ళాను 9 o'clockకి. ఎవరు లేరు అట్లా. కొంచెం నైట్ టైం పడుకున్నప్పుడు కూడా సౌండ్ వాళ్ళ సౌండ్లు అనుకొని ఉన్నాయి. గుడ్ ఎక్స్పీరియన్స్ ఓవరాల్గా. అయితే ప్రస్తుతం అయితే లగేజ్ అంతా ప్యాక్ అయిపోయింది అండ్ ఐమ్ స్టార్టింగ్ టువర్డ్స్ దాపోలి. యాక్చువల్గా ఇది గుహాగర్ బీచ్ అనేది ఏంటంటే చిప్లున్లో ఉన్నది. చిప్లున్ డిస్ట్రిక్ట్లో, మహారాష్ట్రలోని చిప్లున్ డిస్ట్రిక్ట్లో ఉంది. యాక్చువల్గా చిప్లున్లో ఇంకొక 2 places ఉన్నాయి నేను చూడాలనుకున్నవి. ఒకటి కోనియా డ్యామ్ ఒకటిని, అండ్ వశిష్ట రివర్. అయితే కోనియా డ్యామ్ ఏంటంటే చిప్లూన్లోని మంచి పాపులర్ ప్లేస్ టు విజిట్. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే సాటర్డే అండ్ సండే క్లోజ్డ్ అంట. వశిష్ట రివర్ పరిస్థితి ఏంటి అని అంటే ఒక్కదాని కోసం మళ్ళీ నేను 80 kilometers వెళ్ళాలా ఆ వెనకాతల నుంచి స్ట్రైట్గానే. సో దాన్ని ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ రేపు ఎల్లుడికి మార్చుకుంటున్నాను. వై బికాస్ ఇప్పుడు దాపోలి వెళ్తున్నాను. దాపోలి అంటే దాపోలి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో కాదు, ఇదే సేమ్ మన కోస్టల్ రోడ్లోనే దాపోలికి సంబంధించిన హర్నై పోర్ట్ ఉన్నది. అక్కడ 2 ఫోర్ట్స్ ఉన్నాయంట, కనకదుర్గ్ అండ్ సువర్ణదుర్గ్ ఫోర్ట్స్. కనకదుర్గ్ ఏంటంటే మెయిన్ ల్యాండ్లో ఉంటుంది అండ్ సువర్ణదుర్గ్ ఏంటంటే కొంచెం సీలో ఉంటుంది. సువర్ణదుర్గ్ ఫోర్ట్కి అయితే మాత్రం ఫెర్రీ జర్నీస్ అలాంటివి, బోట్ జర్నీస్ అలాంటివి ఏం లేవు. గవర్నమెంట్ అవి ప్రొవైడ్ చేయలేదు. వై బికాజ్ మేబీ అది బాగా రూయిన్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే అంత విజిటింగ్ క్యాపబిలిటీ లేనిదేమో. ఐఎమ్ నాట్ వెరీ ష్యూర్ అబౌట్ దట్. అక్కడికి వెళ్ళిన దాకా నాకు తెలీదు. ఓన్లీ ఏదో ఒకటి అంటే ఇక్కడ నుంచి హర్నై పోర్ట్ అయితే 58 kilometers ఉన్నది. ఇప్పుడు చాపోలి వెళ్ళినా, చిప్లున్ వెళ్ళినా అక్కడ నాకు ఎలాగో 80 kilometers బ్యాక్ వెళ్ళి అక్కడ నాకు విజిట్ చేయడానికి వేస్ట్. ఈరోజు సండే కాబట్టి అది అదే డ్యామ్ చాలా పెద్ద డ్యామ్ అంట, హైట్. ఇన్స్టెడ్ అది రేపు వెళ్ళట్లోని దాపోలి చూసుకున్న తర్వాత అది దరిదాపుల్లో ఏమైనా ఉంటే చూస్తాను. సో ప్రస్తుతానికైతే హర్నై పోర్ట్ దగ్గర కనకదుర్గ్ ఫోర్ట్ అండ్ సువర్ణదుర్గ్ ఫోర్ట్స్ విజిట్ చేయడానికి వెళ్తున్నాను. మార్నింగ్ అయితే 5 o'clock 6 o'clock లేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. 8కి 7:30కి ఎంతకో లేచాను. ఆ బీచ్లోని డ్రైవ్ అయితే చేయలేదు. కాకపోతే ఏం చేశానంటే మొత్తం చైన్ క్లీనింగ్ అండ్ హెల్మెట్ క్లీనింగ్, చైన్ లూబ్రికేషన్ అండ్ హెల్మెట్ కూడా మొత్తం ఈ వారం రోజులకి దుమ్ము పట్టేసి మరకలుగా తయారైంది. మొత్తం అన్నీ క్లీన్ చేసుకున్నాను. అండ్ నౌ ఐఎమ్ బ్యాక్ ఆన్ ద రోడ్ టు విజిట్ హర్నై పోర్ట్ దగ్గర కనకదుర్గ్ ఫోర్ట్ అండ్ సువర్ణదుర్గ్ ఫోర్ట్. అండ్ ఈ రూట్లో ఏంటి అని అంటే ఇది మళ్ళీ కోస్టల్ లైన్ కొంత దూరం వరకు. ఇంకొక విషయం ఏంటంటే ఈ దారిలో మళ్ళీ ఫెర్రీ కూడా ఉందంట. ఈ ఫెర్రీ దాటుకుంటూనే వెళ్ళాలి మనం. ఎక్కడ పుట్టాయి ప్రదేశాలన్నీ చూడండి. అక్కడ ఒక రిసార్ట్ ఉంది, ఎక్కడెక్కడో సంబంధం లేకుండా ఎక్కడెక్కడో మూల రిసార్ట్స్ ఉన్నాయి. ఎవడొస్తాడని ఏంటి, ప్రైవేట్ పార్టీస్కి కానీ వైట్ శాండ్ రిట్రీట్ అంట. ఇక్కడ నుంచి వ్యూ కూడా ఏం లేదు, జస్ట్ ఒక ఈ హిల్ టాప్ వ్యూ అంతానా. ఇక్కడ పరిస్థితి ఏంటంటే
ఈ ప్రాంతంలో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే కొండ ఎక్కడం దిగడం, కొండ ఎక్కడం దిగడం, కొండ ఎక్కడం దిగడం, మధ్యలో బీచ్లు. కొండ దిగినప్పుడల్లా ఒక బీచ్, కొండ ఎక్కినప్పుడల్లా ఒక వ్యూ. అంటే కొంచెం లోనకి వెళ్తే వ్యూ దొరుకుతుంది అనుకోండి. సో మొత్తం అంతా ఈ ప్రాంతం అంతా కొంకన్ రీజియన్, కొంకన్ కోస్టల్ రీజియన్ కదా. ఈ కొంకన్ కోస్టల్ రీజియన్ అంతా అలాగే ఉంది. ఓడి అమ్మా, ఏముందిరా ఇది, సూపర్ వ్యూ. అదే మనం ఇక్కడ జట్టి నుంచే మనం ఫెర్రీ తీసుకొని అవతలకు వెళ్ళాల్సి ఉంటుందేమో. ఇక్కడ అన్ని పోర్ట్లే. ఎస్, ఇక్కడే మనం ఫెర్రీ తీసుకొని వెళ్ళాలా. వన్స్ ఆన్ టు ద ఫెర్రీ. ఇక్కడ బ్రిడ్జిలు కట్టడానికి వీలు లేకుండా ఉన్న ప్రదేశాలకి అందుకని ఫెర్రీస్ ఉన్నాయి. ప్రదేశాలు అయితే సూపర్ అబ్బా. జస్ట్ అక్కడ వరకు వెళ్ళాలి. ఫెర్రీ జర్నీ అయిపోయింది. 10-15 minutes పట్టింది అంతే. దట్స్ ఆల్. లెట్స్ హెడ్ టువర్డ్స్ హర్నాయ్. Am I going through the right way? Yes, I hope so. లాడ్గర్, చికల్గాం, ఇక్కడ చిన్న చిన్న పాత కట్టడాలు కూడా ఏవో ఉన్నాయి, ఏన్షియంట్ కట్టడాలు. మరో విషయం ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో ఈ ట్రిప్ని మరి కొద్ది రోజుల్లోని క్లోజ్ చేయబోతున్నాం. ఆ ఇంటి నుంచి తెచ్చుకున్న డబ్బులు ఆల్మోస్ట్ ఎండింగ్ పొజిషన్లో ఉన్నాయి. 3 daysకి సరిపోవచ్చేమో చెప్పలేం. 2 daysలో కూడా అయిపోవచ్చేమో. 3 days సరిపోతే ఇక్కడ, అంటే నేను ఇక్కడ స్టే చేయడానికి, మళ్ళీ వెళ్ళడానికి మళ్ళీ సరిపోతుంది. ఈ చుట్టుపక్కల మామిడి చెట్లు ఉన్నాయి, ప్లాంటేషన్ ఉన్నది ఇటువైపు. అయితే నిన్న అటువైపు అంతగా లేదు కానీ అడవుల్లాగా ఉన్నాయి, కానీ ఇటువైపు ప్లాంటేషన్ ఉన్నది, మామిడి చెట్లు, జీడి చెట్లు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ జీడి ఫ్యాక్టరీలు కూడా ఉన్నాయి, క్యాష్యూ ఫ్యాక్టరీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి ఇందాక చెప్పినట్లుగా మోస్ట్లీ 3 daysలో నేను నా ట్రిప్ని క్లోజ్ చేసేస్తాను. అయితే ఈసారి అయితే మాత్రం ఇంటికి డైరెక్ట్గా బైక్ మీద వెళ్ళిపోతాను. నెక్స్ట్ ఇంకొకటి విషయం ఏంటంటే నెక్స్ట్ సీజను ఈ రూట్లో నేను ఐ వాంట్ టు ట్రై కమింగ్ బై కార్. సో అది రిటర్న్ అయితే మాత్రం ఇంకొక ఈరోజు 7th or 8th సంథింగ్, ఇంకొక 2-3 days రిటర్న్ స్టార్ట్ అయిపోతాను. ట్రావెల్కి ఎంత పడిందో కూడా నేను చెప్తాను. అంటే ఈ ట్రావెల్ అంతా కాదు, నేను బయలుదేరిన పూణే దరిదాపుల్లో పల్టను, పూణే దరిదాపుల్లో ఓవరాల్గా ఎంత అయిందో, ఇంటికి వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు, ఎంత అయింది, ఎంత పెట్రోల్ పడింది, అవన్నీ కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే దాపోలి 16 ఉన్నది. అండ్ మనం వెళ్ళాల్సింది హర్నాయ్ కాబట్టి హర్నాయ్ 30 kilometers ఉన్నది. హర్నాయ్ బీచ్. బ్రేక్ అయితే ఆగాను, కాఫీ అండ్ పావు. ఇంట్లో మొత్తం ఉప్మాలు తిన్నట్లు ఈ ఊరంతా, మహారాష్ట్ర అంతా పావులు, వడపావు, ఆమ్లెట్ పావు. దాపోలి అయితే వచ్చేసాం. దాపోలి ఊరిది. వాళ్ళు అక్కడికి చెట్లు నీళ్ళు ఉంటే మాత్రం చాలా లాంగ్ అయ్యి ఉండేది. బట్ ఈ ఫెర్రీలు ఎక్కి రావడం వల్ల జర్నీ చాలా తగ్గింది.
ఇక్కడ నుంచి హర్నై పోర్ట్, హర్నై అనే ఊర్లో ఒక పోర్ట్ ఉంది. ఆ పోర్ట్లో ఫోర్ట్స్ ఉన్నాయి. ఒకటి కనకదుర్గ్ ఫోర్ట్ ఒకటి, సువర్ణదుర్గ్ ఫోర్ట్ ఒకటి. ఆ రెండు విజిట్ చేయడానికి వెళ్తున్నాను. అండ్ దాపోలి నుంచి అయితే అవి ఇంకొక 15 km, హార్డ్లీ ఒక హాఫ్ అన్ అవర్ లోపే వేసుకుందాం. ఈ హర్నై జంక్షన్ నుంచి రైట్కి వెళ్ళిపోతే పూణే అండ్ ముంబై అండ్ మన రాయగఢ్ కూడా మళ్ళీ ఇదంతా రావాలా. ఇది ఒక 13 kilometers. హర్నైకి 13 kilometers ఉంది, 13. ఈ 13 kilometers మళ్ళీ మనం వెనక్కి వచ్చి అప్పుడు రాయగఢ్కి వెళ్ళాలా. అది ఆ వెనకాతలకి పూణే అండ్ ముంబై హైవే కూడా అటే. వెల్కమ్ టు హర్నై బీచ్. అక్కడ ఏదో కొండ కనబడుతుంది, అది కనకదుర్గ్ ఫోర్ట్ ఏమో. ఎస్, కనబడుతున్న చిన్న కొండే కనకదుర్గ్ ఫోర్ట్ అంట. అక్కడికైతే వేవున్నది, సువర్ణదుర్గ్ అయితే లేదు. 16th century కట్టారంట. ఇదంతా జట్టి, న్యాచురల్ హార్బర్స్ ఇవన్నీ. వావ్, ఇటు సీ మధ్యలో దారి. అండ్ దట్ ఈస్ సువర్ణదుర్గ ఫోర్ట్. మొత్తం ఇదంతా జట్టి. దిస్ ఇస్ హర్నై. ఎదురుగా కనబడుతున్న సీ మధ్యలోది సువర్ణదుర్గ ఫోర్ట్. నేనైతే ఇప్పుడు కనకదుర్గ ఫోర్ట్ దగ్గర ఉన్నా. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఫ్రమ్ దిస్ ఫోర్ట్. జెట్టి వే ఇది, బ్యూటిఫుల్ ఫోర్ట్. వ్యూ చూద్దాం ఎలా ఉందో. అయితే సువర్ణదుర్గ్ అయితే వెళ్ళడానికి ఫెర్రీస్ అలాంటివి ఏం లేవు. లోకల్ ఫిషర్మెన్ని అడిగి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. బట్ ఇన్ దిస్ రఫ్ సీ ఆ రిస్క్ అయితే నేను తీసుకోలేను. సేఫ్టీ అయితే కష్టం. టోటల్గా ఇవన్నీ పోయే ఇప్పుడు 16th లాంగ్ బ్యాక్ ఇన్ 16th century. డ్రోన్ ఎగరేద్దామన్నా వీలు లేనట్లుంది. విండ్ అయితే మాత్రం చాలా ఘోరంగా ఉంది, చాలా ఎక్కువ ఉంది. యాక్చువల్గా ఇది ఫోర్ట్ అనే కన్నా ఇది పోర్ట్. వేర్ యూ సీ ద లైట్ హౌస్, ఇది లైట్ హౌస్. పేరైతే మాత్రం కనకదుర్గ ఫోర్ట్ అని ఇచ్చారు. అది సువర్ణదుర్గ. దట్స్ ఆల్. ఈ ప్లేస్ చూడడానికి వచ్చా. ఓల్డ్, ఇది ఒకప్పటి పోర్ట్ ఇది, రైట్. ఇఫ్ యూ అబ్జర్వ్ దట్, ఇదంతా ఒకప్పటి పోర్ట్, ఇదంతా జట్టి. ట్రేడింగ్ ఇక్కడి నుంచి కూడా ట్రేడింగ్ జరిగేది. 16th century బిల్డ్ చేశారు. అది ఫోర్ట్. గుడ్, బాగుంది. అండ్ ఇటువైపు లుక్ చూస్తే అన్ని ఫిషింగ్ బోట్స్. బాగుంది కదా వ్యూ అయితే అదిరింది. సో దట్స్ ఆల్. హర్నై ఒకటైతే క్లియర్గా చెప్తాను, అక్కడికి వెళ్ళడానికి లేదు. ఇట్స్ లైక్ అన్ అబాండన్డ్ ఫోర్ట్. అక్కడికి వెళ్ళడానికి టూరిజం కూడా గవర్నమెంట్ పెట్టలేదు అంటే అక్కడ ఏమీ లేదు, గోడ తప్పించి మొత్తం అంతా రూయిన్స్ అయ్యి ఉంటాయి. ఫుల్ పోయి ఉంటుంది. 400 సంవత్సరాల క్రితం అంటే ఏ తుఫాన్లు ఏవో వచ్చి మొత్తం అంతా ఎగిరిపోయి ఉంటుంది.
అండ్ ఇదైతే ప్రస్తుతం నడుస్తున్న జట్టి కాబట్టి ఇటు బాగా నడుస్తుంది. ఇప్పుడు ఇటు పోర్ట్ నడుస్తుంది. ఒకప్పుడు ట్రేడింగ్కి ఇందాక చూపించాను కదా, అది ఇది ఆ కింద ఉన్న సాఫ్ట్ ల్యాండ్ అంతా పోర్ట్కి సంబంధించింది. విండ్ అయితే చూస్తున్నారు కదా ఎంత వస్తుందో. ఇక్కడ బీచ్ లవర్స్ అంటే వచ్చి చేసేదేం లేదు. హిస్టరీ అన్నాను కూడా దగ్గరికి వెళ్ళి చూసేదైతే ఏం లేదు. ఓన్లీ వన్ కాన్సెప్ట్ మీద రావాలా టు ఎక్స్పీరియన్స్ దిస్ బ్యూటిఫుల్ 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 వ్యూ. బ్యూటిఫుల్. అక్కడికి కానీ గవర్నమెంట్ టూరిజం బోట్స్ కానీ ఏమైనా పెట్టుంటే హ్యాపీ. ఇప్పుడు అక్కడికి వెళ్ళాలంటే ఈ ఫిషర్మెన్ని అడగాల్సి ఉంటుంది. ఫిషర్మెన్ని అడిగి వెళ్దాము అనుకుంటే అట్లీస్ట్ ఒక్కటన్నా కనబడాలా. సో ఇక్కడ అంత సేఫ్ కాదు. సీ కూడా చాలా రఫ్గా ఉన్నది. అండ్ పోనీ అక్కడికి వెళ్ళి ఏమైనా ఉంటుంది అనుకుంటే అక్కడ నాకు తెలిసి ఏమి ఉండకపోవచ్చు. అందుకనే గవర్నమెంట్ ఇక్కడ టూరిజంని అంత ప్రమోట్ చేయలేదు. బట్ దీస్ ఆర్ పాపులర్ ప్లేసెస్, బట్ ప్రమోషన్ అయితే లేదు. దట్స్ ఆల్ గైస్. లెట్స్ హెడ్ టు ది నెక్స్ట్ డెస్టినేషన్. నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అని అంటే రాయగడ. ఇప్పుడు రాయగడ కాదు, ఒడిస్సాలో అది రాయగడ, ఇది రాయగఢ్. అక్కడ ఒక రాయగఢ్ ఫోర్ట్ ఉన్నది, వెరీ పాపులర్ ఫోర్ట్ ఇన్ మహారాష్ట్ర. సో అక్కడికి వెళ్దాం. అదైతే ఇక్కడ నుంచి 100 కిలోమీటర్స్, 3 hours ఆఫ్ జర్నీ పడుతుంది ఘాట్లో.